సోను 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 ఏ సోను లేవు 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 లే స్కూల్ టైం అవుతుంది లే నాన్న లే 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 సోను సోను లేవు లేవు స్కూల్ టైం అవుతుంది అందరు చూలుగుదురు వయసు అందరు రా లేవా ఏ సోను సోను స్కూల్ టైం అవుతుంది లే 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 లేవు లేవు ఎందుకు వద్దు రేపు పోతావా రేపు రేపు అని ఎన్ని రోజులు డుమ్మా కొడతావు ఏం టీషర్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు మా బుజ్జిబాబు మాత్రం ఫస్ట్ డే అనమాట స్కూల్కి. సో ఇవాళ వ్లాగ్ చేయడం జరిగింది. చూడండి, వాడు ఎంత చెప్పినా వినకుండా లే 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 అని మొత్తుకోంగా లేచి బ్రష్ వేసుకోరా అంటే నా మాట అస్సలు వింటలేడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ అస్సలు విన్నది లేదు. వీడు రెడీ కావడానికి గంటలు గంటలు పడుతుంది. వీళ్ళు ఇవ్వడం ఒక గంట, రెడీ అవ్వడం ఒక గంట, స్కూల్కి వెళ్ళడం ఒక గంట. అమ్మో, అప్పుడు మన చిన్నప్పుడు మన అమ్మలు ఎట్లా పెంచిరో, ఎంత పెద్ద చేసిరో దేవుడా, తలుచుకుంటేనే గ్రేట్ అసలు. ఆ టైంలో చూడండి ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా నా వల్ల కాదనని వాళ్ళ డాడీకి అయితే అప్పచెప్పేసిన. వాళ్ళ డాడీ వచ్చి మొత్తానికైతే ఫ్రెష్ అప్ చేయించాడు, స్నానం చేయించాడు. ఆఫ్టర్ కంప్లీషన్ నేను మొత్తం వంట ఏం చేయాలో వాళ్ళకి ప్రిపేర్ చేయాలని ఆల్రెడీ వంట చేయడం అయిపోయింది దాదాపు. ఇంకా వాళ్ళకి బాక్సులు చదరడం అవి ఒకటి ఉంటాయి కదా వీళ్ళ డాడీకి ఉన్న సోనుకు, అలానే చదిరేస్తున్నా అనమాట. చూడండి, చెప్తే అస్సలు వింటలేడు. వాళ్ళ డాడీని పిలిచినాక అప్పుడు బ్రష్ చేయడం స్టార్ట్ చేసాం. వాడు స్టార్ట్ చేయలేదు, వాళ్ళ డాడీ భయానికి అప్పటిదాకా అసలు విన్నదే లేదు. ఎవరి మాట వింటారు? అబ్బాయిలు అయితే అమ్మ మాట వింటారు అంటారు కానీ అస్సలు వినరు. డాడీ కరెక్ట్ వాళ్ళకు. ఎంత చేసి చాలా ఏడుస్తూ ఏంటి ఇంత పొద్దున నేను లేవాలా, ఇంత పొద్దున స్కూల్కి వెళ్ళాలా, ఇదేంటి స్కూల్కా అంటే అందరినీ చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్తోనైతే వాళ్ళ ఫ్రెండ్స్ డ్రెస్ వేసుకొచ్చుకున్నారు, అంటే యూనిఫామ్ వేసుకోగానే అప్పుడు మా సోనుకి యూనిఫామ్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి స్కూల్కి అని మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకొని అయితే వచ్చిండు. అది ఎట్లా అంటే ఎన్ని బుక్స్, నర్సరీకి ఇన్ని బుక్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళకు మన చిన్నప్పుడు అయితే మనం స్లేట్ మీద ఏబిసీలు రాపించేటోళ్ళు కదా. ఏబిసిడి అది స్లేట్ ఎప్పుడు ఎల్కేజీ యూకేజీలో కొన్ని బుక్స్ వచ్చేటివి. మరీ వీళ్ళకి ఇప్పుడు నర్సరీలోనే ఇన్ని బుక్స్ అంట. అలా 10 బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ 4 ఏమో నోట్ బుక్స్. వాళ్ళకి అసలు స్లేట్ లేదు, పెన్సిల్ లేదు, ఓన్లీ అంటే ఈ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ విత్ 10 బుక్స్ 4 ఒకటి డైరీ కూడా. అది నర్సరీకి. అందులో ఒక స్టోరీ బుక్, ఒక ఇంగ్లీష్ బుక్, ఏవిఎస్ బుక్, ర్యామ్స్ బుక్ అన్నీ కలిపి ఒక 10 బుక్స్ అనమాట. ఈ బుక్స్ వాళ్ళు ఈ బుక్స్లోనే రాయిస్తారంట. నర్సరీ నుంచే ఈ బుక్స్లో రాపిస్తే వాళ్ళు ఎట్లా రాస్తారో ఏం రాస్తారో అనిపించింది. చూడండి ఇన్ని బుక్స్. ఈ బుక్స్కి నైట్ అంతా ఏంటి కవర్ వేసుకుంటా, స్టిక్కర్ వేసుకుంటా, స్టాంపులు వేసుకుంటా నైట్ కూర్చున్నాను. చూడండి ఇన్ని బుక్స్ ఉన్నాయి స్కూల్కి. నర్సరీకి ఇన్ని బుక్స్ అంటావా అమ్మో. మొత్తానికైతే నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఫైనల్లీ మా ఆయనకి మా సోనుకి ఏంటి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసిన. ఏంటి ఇవన్నీ ఉన్నాయని షాక్ అవ్వకండి. ఇది మా చిన్నోడికి ఒకటే చపాతి పెట్టిన, అంటే వాళ్ళకి స్నాక్స్ టైంలో 11 o'clockకి తినిపిస్తారంట. అట్లానని ఖచ్చితంగా స్నాక్స్ టైం పెట్టాలన్నమాట. 10:45 to 11 వరకు తినిపిస్తారు. ఇది మా ఆయనకి లంచ్ బాక్స్. అందులో ఉప్మా అండ్ ఇది శనగపప్పు, క్యాబేజ్. మీరు తెలుసా మీకు శనగపప్పు, క్యాబేజ్?
ఇవి ఈ 2 అంటే ఈ 4 బాక్సెస్ చపాతీ కూడా మా ఆయనకే అంటే నైట్ డ్యూటీ నైట్ వరకు. వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాక్సెస్ కూడా అన్నీ చదివేశాను. సోను కూడా పెట్టేసిన. నెక్స్ట్ ఇంకా ఏంటి మా సోను ఇంకా స్నానం చేసుకొని రెడీ అవ్వడమే స్కూల్కి. చాలా బాగా రెడీ అయ్యి నవ్వుతూ వెళ్ళాడు. చూడండి బాక్స్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్న వరకు ఈరోజు సోను అయితే హ్యాపీగా స్కూల్కి వెళ్ళాడు. అలాగే తిరిగి కూడా నవ్వుకుంటూ వచ్చాడు. మొత్తానికి అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదు ఫస్టే, కానీ పాదమే పడుతుంది నువ్వు రమ్మంటే స్టైల్గా మార్చిపో సార్ ఇది ఇది చూడు. స్కూల్కి పోవా? ఎందుకు? అక్కడ ఉన్నది నీ యూనిఫాము. స్కూల్కి పోవా స్కూల్కి? ఎందుకు పోవు? చూలొద్దా? రేపు పోతావా? ఎప్పుడు పోతావు? నీది స్కూలా? నీ స్కూల్ అమ్మ. నువ్వు పోవా స్కూల్కి? ఎందుకు పోవు? పోవా? ఎప్పుడు పోతావు మరి? రేపా? ఎన్ని రేపులు? నిన్న కూడా రేపు అన్నావు. దా బేటా వేసుకో, యూనిఫామ్ రెడీగా ఉంది నీకు. కమాన్ సోను. కమాన్ షైన్ ఇండియా. అంటే నీది వస్తుంది ఫేస్ కూడా వస్తుంది. పర్లేదు కొద్దిగా సోనున్నది. Sonu, see your smile. Sonu, ఇప్పుడేనా? Sonu is a very good person. వీడియో చూడు. ఆన్ అయిందా వీడియో? అభి ఇప్పుడు అయ్యింది. ఓకే ఉండను, ఏం కాదు. సరే ఒకసారి మధ్యలో బ్యాగ్ వేసుకో, బ్యాగ్ వేసుకో. సైడ్కి తిరుగు, సైడ్కి తిరుగురా. నీ బ్యాగ్ చూపి. ఇక్కడ ఉండు, గీడ నిల్సా సోను. అనిస్తారు జాయిన్ చేసిరు కదా, జాయిన్ చేసిరు కదా. దేశు పైన ఉందట క్లాస్లో. ఏమన్నారు నిన్ను? పుట్టిందా నిన్ను? ఎప్పుడు రా అన్నదా నిన్ను?
ఏ టీచర్ కొట్టింది? పైన కొట్టిందా? నిన్ను కొట్టిందా టీచరా? నిజం చెప్పు. యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొట్టలే, వాళ్ళు రోజు స్కూల్కి రావద్దని కొట్టరు. 34 సోను దా బెట ఇటు ఇటు చెప్పు ఇటు